కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళి అర్పించారు. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. మండల పార్టీ అధ్యక్షుడు దరాజ్ సాయిలు మాట్లాడుతూ మద్నూరు మండల కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల అధ్యక్షుడు సాయిలు తెలిపారు. పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా పనిచేసినందుకు అలాగే కులాల వారీగా విడదీయడం, మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా లింగా యూత్ సమాజ్ వాళ్ళకి అనగా తొక్కుతున్నారని రెచ్చగొట్టే విధంగా పార్టీకి విరుద్ధంగా పనిచేస్తున్నందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, హనుమన్లు, స్వామి, మాజీ ఎంపీపీ ప్రజ్ఞాకుమార్, రామ్ పటేల్, గంగాధర్, కుశల్, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను ఈరోజు మండల కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే జయంతి సందర్భంగా ఒకటి బాధాకరమైన ప్రకటన చేయబోతున్నాను. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి కొచ్చెర సంఘర్షణను సస్పెండ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎందుకంటే పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా పనిచేస్తున్నందుకు, అలాగే కులాల వారీగా విడదీయడం, అంటే ఏదైతే మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల సందర్భంగా లింగాయత్ వాళ్ళని ఫోన్ చేసి లింగాయత్ వాళ్ళకు సారు నొక్కేస్తున్నారు, సరిగా వారికి గౌరవం ఇవ్వట్లేదు అని వాళ్ళకు రెచ్చగొట్టే కార్యక్రమం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. అలాగే కులాలకు విభజించేది మన కాంగ్రెస్ పార్టీ అసలు కానే కాదు. కులాలుగా విభజించేది టీఆర్ఎస్ అలవాటు ఉంది కాబట్టి కులాల వారికి విభజించాలి, పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీ అలవాటు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సార్ గెలిచి 10 నెలలు కాగా 8 నెలలు కాలేదు. లింగాయత్లకు ఇద్దరికి అధ్యక్షులు ఇచ్చిన అధ్యక్షులు నిజాం సాగర్ అండ్ దొంగి, మున్నూరు కాపులు ఉన్నారు అధ్యక్షులు, 3 ఉన్నారు, మరట ఉన్నారు, రెడ్డి ఉన్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని నడుపుతున్నారు. అటువంటి పార్టీని ఆయన విమర్శించడం, రెచ్చగొట్టడం లాంటి కార్యక్రమం చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కావున అధిష్టానము మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. నిర్ణయం ఆధారంగానే ఆయనకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీకి ఆయనకు సంబంధాలు ఏముండవు. కార్యకర్తలు కూడా గమనించాలి, అటువంటి చర్యలకు పాల్పడద్దు. ఎందుకంటే ఆయన ఒకటి చేసిన కదా, నేను సార్లు చెప్పిన నాకు అయ్యేదేమున్నది పోయేదేమున్నది, నేను కూడా స్టేట్మెంట్ చేయొచ్చు, నువ్వు కూడా అభిప్రాయం ఏం పెట్టుకోవద్దు. కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు కానీ మండల ఆదేశానుసారం కార్యకర్తలు నడుచుకోవాలి. ఎవరికి వారు ఎన్నో తిరిగిన రీతిలో నడవకుండా పార్టీకి మనం మంచిగా పనిచేస్తూ బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నాను. కావున సంఘర్షణ సస్పెండ్ ఇది మా పార్టీకి మంచిదే అని చెప్పేసి అందరం ఆశాభావంగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.